హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఫెల్లో వ్లాగ్స్. ఈరోజు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ మల్టీ సీడ్స్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్: 1 కప్ వేయించిన పల్లీలు, నువ్వులు, హాఫ్ కప్ ఫ్లెక్స్ సీడ్స్, వాటర్ మిలన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పాంకిన్ సీడ్స్ అండ్ 3 కప్స్ బెల్లం తీసుకోవాలి. వీటితో పాటు డ్రై ఖర్జూరాల పౌడరు అండ్ హాఫ్ కప్ గసగసాలు ప్యాకెట్ తీసుకోవాలండి. ఇవి ఆప్షనల్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలని పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు హాఫ్ కప్ సన్ఫ్లవర్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ 1 కప్ నువ్వులు, హాఫ్ కప్ పాంకిన్ సీడ్స్, హాఫ్ కప్ ఫ్లెక్స్ సీడ్స్ అనేవి తీసుకోవాలండి. ఈ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుందండి. వీటిని మనము కొద్దిగా దూరగా వేయించుకోవాలి సిమ్ములో పెట్టి. మనకు నువ్వులు అనేవి కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఇలా 2 to 3 మినిట్స్ అనేవి మనము సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. మనకి నువ్వులు అనేది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ లడ్డూలు అనేవి మనము డైలీ 1 తీసుకుంటే మనకు బ్యాక్ పెయిన్ అనేది చాలా కంట్రోల్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై డేట్స్ పౌడరు అండ్ పాపీ సీడ్స్ అనేవి యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్పుల బెల్లము, హాఫ్ కప్పు వాటర్ అనేది తీసుకోవాలి. ఇలా బెల్లము అండ్ వాటర్ తీసుకున్న తర్వాత మనము బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకు పాకం అనేది రెడీ అవుతుంది. ఇలా పాకం అనేది స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపు ఉన్నాక మనము ఒకసారి టెస్ట్ చేసుకోవాలి పాకం అనేది రెడీ అయిందా లేదా అనేది. ముందుగా మనం ఒక ప్లేట్ కానీ బౌల్లో కానీ వాటర్ తీసుకొని అందులో ఈ పాకంని వేసుకొని చూసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పాకం అనేది మనకి ఇలా తీగలా వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించి పెట్టుకున్న మిక్స్డ్ సీడ్స్ అండ్ పల్లీ పౌడర్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇది మనము గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు అనేవి చేసుకోవాలండి. మరి చల్లబడ్డాక చేసుకుంటే లడ్డూలు అనేవి అంత షేప్డ్గా రావండి. ఇలా మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము లడ్డూలు అనేవి మనకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకోటండి, మీకు లడ్డూలు కనుక సరిగ్గా రాకపోయినా లేకపోతే పాకం అనేది సరిపోకపోయినా మీరు సపరేట్గా బౌల్లో కొద్దిగా బెల్లం తీసుకొని ఇదే ప్రాసెస్లో పాకం పట్టుకొని ఇందులో మిక్స్ చేసుకున్నారనుకోండి, మనకు లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ లడ్డు కోసం మనం తీసుకున్న సీడ్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి. మనకు నువ్వులు, బుడ్డలు, ఫ్లెక్స్ సీడ్స్ అనేవి మనకు హెయిర్ గ్రోత్కి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి అండ్ బ్యాక్ పెయిన్ కంట్రోల్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.